ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. నిన్నటి రోజు భగవంతుడు ద్వారకలోకి ప్రవేశించడం అనేటువంటి అధ్యాయం, శ్రీకృష్ణుని ద్వారకాగమనము చర్చించాము. ఈరోజు 12వ అధ్యాయము, పరీక్షిత్ మహారాజు యొక్క జననము. దీని గురించి మనం చర్చించబోతూ ఉన్నాం అన్నమాట. సౌనక ఋషి పలికెను, అశ్వత్థామ ప్రయోగించిన అతి భయంకరమును అజేయమును అయిన బ్రహ్మాస్త్రముచే ఉత్తర పరీక్షిత్ మహారాజు జనని గర్భము నష్టమైనను పరీక్షిత్ మహారాజు మాత్రము శ్రీకృష్ణ భగవానునిచే రక్షింపబడెను. సో ఏ రకంగా అశ్వత్థామను అవమానించి పంపించారు, తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, పరీక్షిత్తు గర్భంలోనే అంతం చేయాలా అనేటువంటి ఉద్దేశంతో పరమ మేధా సంపన్నుడును గొప్ప భక్తుడును అగు పరీక్షిత్ మహారాజు ఏ విధముగా జన్మించెను, ఏ విధముగా అతని మరణము సంభవించెను, మరణము పిదటప అతడేమి సాధించెను. సో ఇవి సౌనక రుచి అడుగుతూ ఉన్నారన్నమాట. ఏవనికి సుఖదేవ గోస్వామి ఆధ్యాత్మిక జ్ఞానము నొసగినుండెనో ఆ పరీక్షిత్ మహారాజును గూర్చి శ్రద్ధావంతులమై వినగోరి ఉన్నాము. కావున దయచేసి ఈ విషయమపై ప్రవచింపుడు. సో ఇక్కడ ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనకి మీరు గమనించండి, ఎప్పుడన్నా ఏదన్నా ప్రశ్నించేటప్పుడు సౌనక ఋషి మేము శ్రద్ధావంతులము అని చెప్పి ఆయన పలుకుతూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆధ్యాత్మిక జీవితం అన్నటువంటిది చాలా శ్రద్ధతో, ప్రభుపాదుల వారు కూడా చెప్తారనమాట, ఇది చాలా సీరియస్ స్టూడెంట్స్ కోసం అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందువల్ల అంటే ఈ ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది విద్యలన్నిటిలోకి రాజు. అందుకనే భగవద్గీతలో భగవంతుడు రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుం అవ్యయం. విద్యలన్నిటిలోకి రాజు, రహస్యాలన్నిటిలోకి రహస్యం, చాలా పవిత్రమైంది, చాలా ఉత్తమమైంది, ప్రత్యక్షావగమం. దీన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, ప్రత్యక్షావగమనం, ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. ధర్మం, ఇదే ధర్మం. సుసుఖం కర్తుం అవ్యయం, ఆనందంతో ఆచరింపదగింది అని చెప్పడం జరుగుతుందనమాట. సో మనం ఏదన్నా సబ్జెక్ట్ పెరిగే కొద్ది సీరియస్నెస్ పెరగాలన్నమాట. సో ఇదే విద్యలన్నిటిలోకి రాజు అయినప్పుడు ఎంత శ్రద్ధ ఉండాల. సో ఇక్కడ పదే ఆయన ప్రశ్నించినప్పుడల్లా శరణాగతులమైన మేము, శ్రద్ధావంతులమైన మేము అని చెప్తూ ఉన్నాడనమాట. సో ఈ యొక్క విద్యను మనం అభ్యసించాలంటే శ్రద్ధ ఉండాల. దురదృష్టవశాత్తు మనం ఏంటి అంటే అన్ని ప్రాపంచిక విషయాలు చాలా శ్రద్ధగా వింటాం, కానీ ఈ భగవత్ చింతనకు సంబంధించిన ఆధ్యాత్మిక తత్వం అనేది వినడానికి మొదలు పెట్టగానే 2 నిమిషాలు నిద్రపోతాం అనమాట. కానీ శ్రద్ధతో ఆలకించడానికి మనం ప్రయత్నించాలి. కావున దయచేసి ఈ విషయముపై ప్రవచింపుడు. మళ్ళా అక్కడ దయచేసి అంటే ఒక శిష్యుడు గురువుని ఎట్లా సంప్రదించాలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం కోసం అనేటువంటిది ప్రతి పదంలో కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. సూత గోస్వామి పలికెను, ధర్మరాజు తన పాలనలో ప్రతి ఒక్కరిని తండ్రి వలె పాలించెను. సో మొన్నటి రోజు కూడా మనం చర్చించుకున్నాం, రాజు అన్నటువంటి వ్యక్తి తండ్రి, తర్వాత భగవంతుణ్ణి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అనమాట. భగవంతుణ్ణి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుని నిరంతర పాదపద్మ సేవ కారణమున అతడు స్వలాభాపేక్ష రహితుడై అన్ని రకముల ఇంద్రియ భోగముల నుండి దూరుడై ఉండెను. సో ఎవరైతే, అందుకనే నేను మొన్న కూడా మనం చర్చించాం, భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు అడుగుతాడు, రాజుకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అంటాడు. మొట్టమొదటిది భగవద్భక్తుడై ఉండాలా, బ్రాహ్మణులను పూజించేవాడై ఉండాలా అని చెప్తాడనమాట. ఈ భగవద్భక్తుడై ఉండడం వల్ల ఏంటి అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడనమాట. అందుకని అతనికి స్వలాభాపేక్ష ఉండదు. ఉదాహరణకు మీరు గమనించినట్లయితే వాళ్ళు అరణ్యవాసం చేసేటప్పుడు ధర్మరాజు వీళ్ళందరూ కూడా నీళ్లు తీసుకురామని చెప్తారు, దప్పికగా ఉంది అని. సో
ఒక కొలంలోకి వెళ్తే అక్కడ యక్ష ప్రశ్నలు అడుగుతారు అనమాట. వాటికి వేటికి కూడా ఈ సోదరులు ఎవరు సమాధానం చెప్పలేకపోతారు. తర్వాత ధర్మరాజు స్వయంగా వస్తాడు. వచ్చినప్పుడు ఆయన అడుగుతారు. ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్తే అప్పుడు ఆయన ప్రసన్నమైపోయి, నీ యొక్క సోదరులో ఎవరో ఒకరిని కోరుకో, ప్రాణం ఇస్తాను అంటాడు. అప్పుడు ఆయన నకుల సహదేవుల్లో ఎవరినన్నా ఒకరిని బతికించమని అడుగుతారు. నీ సొంత సోదరులైనటువంటి భీముడు అర్జునుడిని కోరుకోకుండా నకుల సహదేవుల్లో నువ్వు కోరుకుంటున్నావేంటి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఏమంటాడంటే, నా తల్లిని ప్రాతినిధ్యం వహించడానికి నేను జీవించి ఉన్నాను. ఆ సవతి తల్లి మాద్రి, ఆమెను ప్రాతినిధ్యం వహించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, అందుకని చెప్పి నకుల సహదేవుల్లో ఎవరినన్నా ఒకరిని బతికించమని అడిగాను అని చెప్పి అంటాడు. అంటే ధర్మరాజు అణువణువులో కూడా ధర్మమైనటువంటి ఆయన ప్రవర్తన అనమాట. సో ఇక్కడ అందుకే చెప్తూ ఉన్నారు, ధర్మరాజు తన పాలనలో ప్రతి ఒక్కరిని తండ్రి వలె పాలించెను. శ్రీకృష్ణ భగవానుని నిరంతర పాదపద్మ సేవ కారణమున అతడు స్వలాభాపేక్ష రహితుడై అన్ని రకముల ఇంద్రియ భోగము నుండి దూరుడై ఉండెను. సో సొంత లాభము అనేటువంటిది లేకుండా అందరి శ్రేయస్సును కోరుతూ ఆయన ఇంద్రియ భోగ భావనకు కూడా దూరంగా ఉన్నాడు. ధర్మరాజు యొక్క ధర్మ సౌశల్యం ఎంత గొప్పదయ్యా అంటే, కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన యొక్క రథము భూమిని తాకలేదంట. అంటే ఆయన ధర్మ సౌశల్యానికి అది గాల్లో నడుస్తూ ఉండిందంట ధర్మరాజు యొక్క రథం. కేవలం ఒక్కసారి మాత్రమే అది భూమిని తాకింది. ఎప్పుడది అంటే భగవంతుణ్ణి శంకించాడంట. అశ్వత్థామాథ కుంజర అని చెప్పి అబద్ధం చెప్పమన్నాడేంటి అని. ఎప్పుడైతే భగవంతుడిని శంకించాడో భూమిని తాకిందంట. మరలా తన ఆలోచనలో మార్పు తెచ్చుకున్నాడు. భగవంతుడు ఏం చెప్తే అదే ధర్మం, ఏం చెప్తే అదే నీతి, ఆయన్ను శంకించానేంటి అని చెప్పి తన యొక్క ఆలోచనలో పరివర్తన ఎప్పుడైతే తెచ్చుకున్నాడో మళ్ళా రథం మళ్ళా గాల్లోకి లేచిందంట. సో ఈ రకంగా ధర్మరాజు యొక్క గొప్ప ధర్మ సౌశల్యం అది అనమాట. ధర్మరాజు యొక్క భౌతిక సంపత్తులు, అతని ఉత్తమ గతికి కారణము కానున్న క్రతువులు, అతని రాణి సమర్థులైన అతని సోదరులు, అతని విశాల రాజ్యము, అతని భూమండలాధిపత్యము, అతని యశము మొదలగు వాణిని కూర్చిన సమాచారము ఊర్ధ్వలోకములకు చేరెను. సో ధర్మరాజు యొక్క పరిపాలన ఎంత గొప్పగా ఉండిందయ్యా అంటే, ఆ ఉన్నత లోకములైనటువంటి దేవతా లోకాల్లో కూడా వాటి గురించి చర్చిస్తున్నారనమాట. అంత గొప్పగా ఉండిందనమాట. ఓ బ్రాహ్మణులారా, ధర్మరాజు యొక్క ఐశ్వర్యము అతి మనోహరమైనందున స్వర్గలోక వాసులు కూడా వాటి కొరకై ఆశించిరి. ఐశ్వర్యము ఇప్పుడు ధర్మంగా నడుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఐశ్వర్యం ఉంటుందన్నమాట. ఆయన ఐశ్వర్యం ఎంత గొప్పగా ఉండింది అంటే ఉన్నత లోకవాసులు కూడా దాన్ని ఆశించారంట. కానీ అతడు శ్రీకృష్ణ భగవానుని సేవ ఎందే అనురక్తుడగుట వలన ఆ దేవదేవుని సేవకు అన్యమైనది అతనిని సంతృప్తిపరపలేదు. ఎప్పుడైతే ఆయన భగవంతుని యొక్క చింతనకే ఆయన నిమగ్నమైపోయి ఉండడం వల్ల వేరే అన్యమైన ఇంద్రియ తృప్తి పొందాలా అన్నటువంటి ఆసక్తి ఆయనకు కలగలేదన్నమాట. రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన పెద్ద జమీందారు యొక్క కుమారుడు అనమాట. ఆయన ఒకరోజు నిత్యానంద మహాప్రభు దగ్గరికి వచ్చారు. ఏదన్నా భక్తులకి సేవ చేయాలనుకుంటున్నాను, భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు వస్తుంది పానీహట్టి ఫెస్టివల్ అని చెప్పి. సో అక్కడ భక్తులందరికీ సంకీర్తన ఏర్పాటు చేసి వాళ్ళందరికీ భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్పి చీడాదగి ఉత్సవం అని చెప్పి చెప్తారనమాట. సో ఆ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ సంకీర్తనలో పాల్గొన్నారు, మంచి విందును ఏర్పాటు చేశారు. ఇదంతా అయిన తర్వాత నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుని మానసికంగా ఆహ్వానించారు. ఆయన కూడా వచ్చి పాల్గొన్నారు. ఇదంతా అయిన తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన ఐశ్వర్యం ఎటువంటిది అంటే కుబేరుణ్ణి తలదన్నేటువంటి ఐశ్వర్యం అంట. అంత ఐశ్వర్యం. అటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి బయట ఇంటి బయట వరండాలో ఆరు బయట కటిక నేల మీద పవళించేవాడంట. ఒకరోజు నిత్యానంద మహాప్రభు దగ్గరకు వచ్చి చెప్పారు. అంటే ఇంట్లో హంసతూలికా తల్పం ఉందన్నమాట. అప్పుడు నిత్యానంద మహాప్రభుతో వచ్చి అన్నారనమాట, నాకెందుకో ఈ భోగాలు భాగ్యాలు అనుభవించాలన్నటువంటి ఆసక్తి నాకు కలగట్లేదు అన్నారు.
అప్పుడు నిత్యానంద మహాప్రభు చెప్పారు, భగవంతుని యొక్క పాదపద్మముల నుంచి వెదజల్లినటువంటి సుగంధాన్ని నువ్వు చవి చూశావు, ఇంకా భౌతిక సుగంధాల పట్ల నీకు ఆసక్తి ఎక్కడుంటుంది రఘునాథ గోస్వామి అన్నాడు. అంటే భగవంతుని పాదపద్మముల నుంచి వెలువడేటువంటి సుగంధం, ఇక్కడ అదే చెప్తున్నారు. కానీ అతడు శ్రీకృష్ణ భగవానుని సేవ యందే అనురక్తుడగుట వలన ఆ దేవదేవుని సేవకు అన్యమైనది అతనిని సంతృప్తి పరపలేదు. సో మనకు ఇంకా భక్తి మార్గంలోకి వచ్చినా కానీ భౌతిక విషయాల పట్ల ఆసక్తి, అనురక్తి ఇవన్నీ ఉన్నాయి అంటే మనం సంపూర్ణంగా ఆ దేవదేవుని పాదపద్మముల నుంచి వెదజల్లేటువంటి సుగంధాలని మనం చవి చూడలేదు. అంటే భక్తిలో పూర్ణత్వాన్ని మనం పొందలేదు. అందువల్ల ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఇంకా ఆసక్తి మనకు కలుగుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఆయన తర్వాత ఏమవుతుంది అంటే ఇంట్లో ఇంకా ఉండలేకపోతారు. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటారు. ఎన్నిసార్లు వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నించినా కానీ తండ్రి తన యొక్క అనుచరులతోటి బంధించి తీసుకుని వచ్చి పెడుతూ ఉంటారు ఇంట్లో. ఒకరోజు తప్పించుకొని వెళ్ళిపోతారు. తప్పించుకొని వెళ్ళిపోతే తల్లి భర్తతోటి అంటుందన్నమాట, తండ్రితోటి అంటుందన్నమాట, ఏమండి వాణ్ణి వెళ్ళిపోనీయకుండా తాళ్లతో బంధించి ఉండాలి కదా అని చెప్పి అంటుంది రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క తల్లి. తండ్రి ఏమంటాడంటే, ఇక్కడ ధర్మరాజు యొక్క ఐశ్వర్యం ఎట్లా ఉంది అంటే దేవతలు కూడా దాన్ని ఆశించారు అని చెప్తున్నారు. దేవతలు కూడా ఆశించారు అంటే దేవతలు కూడా కామమిశ్రమ భక్తి, కోరికతో కూడినటువంటి భక్తి ఉంటుంది. అందుకని వాళ్ళకి ఇంకా కోరికలు ఉంటాయి. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, కుబేరుణ్ణి తలదన్నేటువంటి ఐశ్వర్యము, అప్సరసలను మైమర్పించేటువంటి అందము కలిగినటువంటి భార్య, ఇవన్నీ కూడా అతన్ని బంధించలేకపోతే తాళ్ళేం బంధిస్తాయి అని చెప్పి అంటాడు. తాళ్ళేం బంధిస్తాయి. సో మనం ఏంటి అంటే భక్తిలో పూర్ణత్వం లేనంత వరకు అదొక రకమైనటువంటి నరకం ఉంటుందన్నమాట. గోడ మీద పిల్లిలాగా కొంచెం సేపు భౌతిక విషయాల పట్ల ఆకర్షణ, కొంచెం సేపు ఆధ్యాత్మిక ఆకర్షణ, అటు ఇటుగా ఉంటుంది. అందుకని త్వరితగతిలో ఆ భగవంతుడిని సేవించి తీవ్రమైన నామాన్ని మనం చేసి ఆ యొక్క భక్తియుక్త సేవల్లో నిమగ్నమై ఒక పక్కకి వస్తే దాంట్లో ఉండేటువంటి మాధుర్యం అది అంతుపట్టని మాధుర్యం. మనం దాన్ని వెలకట్టలేనటువంటి మాధుర్యాన్ని మనం అనుభవించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓ భృగునందన శౌనక, మహావీరుడైన పరీక్షిత్ మహారాజు తల్లి గర్భమున నిలిచి అశ్వత్థామచే ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రము యొక్క తేజము వలన వ్యధచెందు సమయమున పరమపురుషుడు తన చెంతకు అరుదించినట్లుగా గాంచెను. ఆయన తల్లి గర్భంలో ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగింపబడిన తరువాత ఆయన వ్యధ చెందినట్టు ఆ సమయంలో పరమపురుషుడు చెంతకు వచ్చినట్టుగా ఆయన గాంచాడు. భగవానుడు కేవలము అంగుష్టమాత్ర పరిమాణములో ఉన్నను దివ్యుడై కనపట్టెను. అంగుష్టం అంటే ఈ బ్రొటనవేలంత పరిమాణంలో ఉన్నప్పటికీ కూడా చాలా దివ్యంగా కనిపించాడు. అతడు మిగుల సుందరమును శ్యామలవర్ణమును అచ్యుతమును అగు దేహమును కలిగి ఉన్నట్లుగాను, మెరుపు వంటి పీతవస్త్రమును తేజోమయమైన సువర్ణ కిరీటమును తాల్చినట్లుగాను బాలుడు గాంచెను. ఆయన ఎట్లా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఆయన సుందరము, చాలా సుందరంగా ఉన్నాడు. అందుకనే భగవాన్ అంటే షడైశ్వర్య పరాశరం అని చెప్తాడనమాట. షడైశ్వర్యస్య సమగ్రస్య, షడైశ్వర్యాలు సంపూర్ణంగా కలిగిన వాడు భగవంతుడు. దాంట్లో ఒకానొక లక్షణం ఏంటి అంటే సౌందర్యం. ఈ సృష్టిలో ఎన్ని అందాలున్నా కానీ ప్రభుపాదుల వారు చెప్తారనమాట, ఈ అందాలన్నిటికీ కూడా మూల కారణం ఆ సుందరమైనటువంటి భగవంతుడు. ఆ సుందరమైనటువంటి భగవంతుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఈ ప్రకృతి అయినా కానీ మనమైనా కానీ అందంగా ఉన్నాం. ఏ అందాన్ని చూసినా ఆ అందానికి మూలం ఆ భగవంతుడు కదా అని గుర్తించగలిగిన వాడు భక్తుడు అనమాట. గుర్తించగలిగిన వాడు భక్తుడు. అందుకనే కబీర్ దాస్ ఒకరోజు దేవాలయంలో ఉంటాడంట. ఉంటే ఇద్దరు అమ్మలు వస్తారు, మాతాజీలు. ఒక ఆమెకి చక్కటి ముక్కు పుడక పెట్టుకొని వస్తుందనమాట. అది
పక్కనుండే ఆమె అడుగుతుంది, ఏమండి ఈ ముక్కు పుడక కొత్తదా, చాలా అందంగా ఉంది అని అడుగుతుంది. అంటే ప్రాపంచికంగా ఉండేటువంటి వారికి ప్రాపంచికమే కనిపిస్తుంది, అది మందిరమైనా ఎక్కడైనా కానీ. ఆమంటుంది, నిన్న నా జన్మదినము మా ఆయన నాకు ప్రేమగా దీన్ని తయారు చేసి ఇచ్చాడు అని చెప్పి అంటుంది. అని చెప్పి మా ఆయన నన్ను అంత ప్రేమిస్తాడు, ఇంత ప్రేమిస్తాడని చెప్పి చాలా గొప్పగా వాళ్ళ ఆయన్ని పొగుడుతూ ఉంటుంది. ఇది విన్న కబీర్ దాస్ అంటాడు, ముక్కు పుడకిచ్చినటువంటి భర్తనే అంతగా పొగుడుతూ ఉంది, ఆ ముక్కిచ్చిన భగవంతుణ్ణి గుర్తించట్లేదు ఈమె అంటాడు. ముక్కిచ్చిన భగవంతుణ్ణి గుర్తించట్లేదు ఈమె అంటాడు. ఆ ముక్కు ఎవరిచ్చారు మనకు? చెవులిచ్చారు, కళ్ళిచ్చారు, ఈ శరీరం ఇచ్చారు. ఎవరిచ్చారు? భగవంతుడు. సో మొట్టమొదట మనం ఆయన మిగుల సుందరుడును శ్యామలవర్ణమును అచ్యుతమును అగు దేహము కలిగి ఉన్నట్లుగాను, మెరుపు వంటి పీత వస్త్రము తేజోమయమైన సువర్ణ కిరీటమును దాల్చినట్లుగాను బాలుడు కాంచెను. భగవానుడు చతుర్బాహువులను, తప్తకాంచన కర్ణకుండలములను, రక్తారుణ క్రోధ నయనములను కలిగి ఉండెను. అతడు అటునిటూ చరుచుండగా అతని గద ఉల్కవలే అతని చుట్టూ నిరంతరము పరిభ్రమించెను. సో భగవంతుడు అటు ఇటు చరిస్తున్నాడనమాట. ఆ రకంగా గద తిరుగుతూ ఉంది ఉల్కవలే. సూర్యుడు మంచు తెరను నశింపజేయు భంగి భగవానుడు ఆ విధముగా బ్రహ్మతేజమును నశింపజేయుటలో నియుక్తుడు కాగా బాలుడు అతనిని కాంచి అతడు ఎవరై ఉండునా అని ఆలోచించెను. సూర్యుడు వచ్చినప్పుడు మంచు తెర ఛేదింపబడుతుంది, నశించిపోతుంది అన్నమాట. సో అదే రకంగా ఆ బ్రహ్మాస్త్రము నుంచి వచ్చేటువంటి బ్రహ్మతేజాన్ని భగవంతుడు నశింపజేశాడు. మరి ఈయన ఎవరయ్యా అని చెప్పి బాలుడు ఆలోచిస్తున్నాడనమాట. ఆ విధముగా శిశువు వీక్షించుచుండగా ప్రతి వారి హృదయమందలి పరమాత్ముడును ధర్మాత్ముల రక్షకుడును సమస్త దిక్కులలో వ్యాపించువాడును దేశకాలాతీతుడును అగు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు క్షణములో అదృశ్యమయ్యను. ధర్మాత్ముల రక్షకుడు, ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళను రక్షించడానికి ఎల్లవేళలా భగవంతుడు సంసిద్ధుడై ఉంటాడు. మనం దురాత్మలుగా ఉండి భగవంతుడు నన్ను రక్షించాలంటే అది ఎట్లా కుదురుతుంది? ధర్మాత్మలను రక్షించేవాడు, సమస్త దిక్కులలో వ్యాపించి ఉన్నవాడు. భగవంతుడు వ్యాపించనటువంటి ప్రదేశం లేదు, అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నాడు. దేశకాలాతీతుడును అగు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు క్షణములో అదృశ్యమయ్యను. ఆయన ఒక క్షణంలో అదృశ్యమైపోయాడు. అటుపిమ్మట రాశి చక్రపు శుభసూచకములు క్రమముగా వికసించినంతనే పాండురాజుతో సమాన తేజమును కలిగిన పాండువంశధరుడు జన్మించెను. మంచి వ్యక్తులు పుట్టేటప్పుడు ఈ రాసులు ఇవన్నీ కూడా గ్రహాలన్నీ కూడా మంచి స్థితిలో ఉంటాయి. అటు పిమ్మట రాశి చక్రపు శుభసూచకములు క్రమముగా వికసించినంతనే పాండురాజుతో సమాన తేజమును కలిగిన పాండువంశధరుడు జన్మించెను. సో అన్ని శుభగడియలు ఉన్నప్పుడు ఆయన జన్మించాడు. పరీక్షిత్ మహారాజు జననముచై మిగుల ప్రీతి చెందిన ధర్మరాజు అతని జాతక సంస్కారమును జరిపించెను. ధౌమ్యుడు మరియు కృపాచార్యుని అధ్యక్షతన గల బ్రాహ్మణులు మంగళకరములైన మంత్రములను ఉచ్చరించిరి. సో జాతక చక్రాన్ని చూపించడం జరిగింది. తర్వాత మంగళకరమైనటువంటి వాళ్ళు శ్లోకాలు ఉచ్చరించడం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఏ విధముగా దానమునొసగవలెనో ఎరిగినట్టి ధర్మరాజు ఆ విధముగా పుత్రుడు ఉదయించినంతట బంగారమును, భూమిని, గ్రామములను, గజములను, అశ్వములను, మంచి ధాన్యమును బ్రాహ్మణులకు దానముగా నొసగెను. సో దానం ఏ సమయంలో ఎట్లా ఎవరికి ఇవ్వాలో బాగా తెలిసిన వాడైనటువంటి ధర్మరాజు ఆయన ఈ రకంగా బంగారు, భూమిని, గ్రామములను, గజములను, అశ్వములను, మంచి ధాన్యమును బ్రాహ్మణులకు దానముగా వసగెను.
ఇక్కడ మంచి ధాన్యము అని చెప్పి అన్నారు. అంటే ఒక్కోసారి మనం ఏంటి అంటే చెడిపోయి ఉండేదో, మనకు ఉపయోగం లేదో అటువంటి దానంగా ఇస్తూ ఉంటాం అన్నమాట. అది కూడా మంచిది కాదు. మనం ఏదైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు మంచిదే ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ధర్మరాజు వచ్చిన దానముచే సంతృష్టి చెందిన బ్రాహ్మణులు అతనిని పురుశ్రేష్ఠునిగా సంబోధించి అతని పౌత్రుడు నిక్కముగా పురువంశమునకు తగినట్టివాడు కాగలడని పలికిరి. సో ఈ దానములన్నీ స్వీకరించినటువంటి బ్రాహ్మణులు మంచిగా ఆయన్ని ఆశీర్వదించారు. తర్వాత పుట్టినటువంటి మనవడు కూడా గొప్పవాడని చెప్పి వాళ్ళు ఆశీర్వచనం చేశారన్నమాట. బ్రాహ్మణులు పలికిరి, సర్వశక్తివంతుడును సర్వవ్యాపిను అగు విష్ణుదేవుడు నీ యందు అనుగ్రహము కలవాడై పవిత్రమైన ఈ సంతానమును పునర్జీవితుని కావించను. తిరుగులేని మానవాతీత ఆయుధముచే నశింపనున్న సమయమున అతడు రక్షింపబడినాడు. సో భగవంతుడు మీ మీద కరుణతోటి ఒక రకంగా ఈ బ్రహ్మాస్త్రం వారికి అతను మరణించాడు, పునర్జీవితుణ్ణి కావించాడు. ఆ తిరుగులేని మానవాతీతమైనటువంటి ఆయుధము చేత నశింపనున్న సమయమున ఇతడు రక్షింపబడెను. అంటే భగవంతుడు అనుకుంటే ప్రాణం పోయినటువంటి వ్యక్తికి జీవం కూడా తీసుకొని రాగలడనమాట. ఈ కారణము చేత ఈ బాలుడు జగమునందు విష్ణురాతునిగా ప్రసిద్ధి చెందగలడు. ఓ మహాభాగా, ఈ బాలుడు నిస్సందేహముగా మహాభాగవతుడైన సర్వ మహద్గుణములు కలవాడగును. సో భగవద్భక్తులకే సద్గుణాలు ఉంటాయన్నమాట. అభక్తులకి రాక్షసులకి సద్గుణాలు ఉండవు. రాక్షసుడని భక్తుడని ప్రవర్తనను బట్టే చెప్తారు. మామూలుగా మనకు చిత్రపటాల్లో కొమ్ములు కూరలు ఉన్నట్టుగా చూపిస్తారు. అంటే అట్లా చూపిస్తే కానీ వాడు రాక్షసుడు అని చెప్పి మనం అనుకోం. కానీ రాక్షసుడు అంటే లక్షణాలు, గుణాలు. భక్తుడికి రాక్షసుడికి అదే వ్యత్యాసం. శుభగుణపూర్ణుడైన ధర్మరాజు ప్రశ్నించెను, ఓ మహాత్ములారా, ఈ ఉన్నత రాజవంశమునందు ఉద్భవించిన ఇతరుల వలె ఈ బాలుడును రాజర్షియు, పేరు చేతనే పుణ్యాత్ముడును, తన కార్యసిద్ధిచే యశోవంతుడును మరియు కీర్తనీయుడును కాగలడా? సో ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఈ యొక్క చివరి రాజర్షి ఎవరు అంటే పరీక్షిత్ మహారాజు అన్నారు. రాజర్షి, రాజు, ఆయన అదే సమయంలో మహర్షి. అంటే ఆధ్యాత్మిక ఉన్నతి కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. సో ధర్మరాజు ఏమడుగుతున్నాడు అంటే, మామూలుగా ఇక్కడ చూడండి, మనం ఎవరన్నా పుడితే వాడికి డబ్బు బాగుంటుందా, పదవి ఉంటుందా, వాడి జీవితం అట్టుంటుందా ఇట్టుంటుందా, కానీ భక్తుడి దృష్టి ఇక్కడే మనకు తెలిసిపోతుంది. రాజర్షి, ఈ బాలుడును రాజర్షి, పేరు చేతనే పుణ్యాత్ముడును, తన కార్యసిద్ధిచే యశోవంతుడును మరి కీర్తనీయుడును కాగలడా? అంటే ఇతను ఒక ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి కాగలడా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. విద్వాంసులైన బ్రాహ్మణులు పలికిరి, ఓ పృథాతనయ, జన్మించిన వాటినన్నింటినీ పోషించుటలో ఈ బాలుడు మనువు తనయుడైన ఇక్ష్వాకును పోలును. బ్రాహ్మణ ధర్మములను అనుసరించుటలో ముఖ్యముగా సత్యసంధతలో ఇతడు దశరథ మహారాజు తనయుడైన శ్రీరామచంద్రుని పోలును. సో జన్మించిన ప్రతి వాటిని పోషించడం. ఇప్పుడు ప్రజలొక్కరే కాదనమాట. ఉదాహరణకి గోవులు కూడా ఉన్నాయి. గోవు తల్లితో సమానం. ఆ గోవును రక్షించే బాధ్యత, సర్వజీవులను రక్షించే బాధ్యత రాజుపైన ఉందన్నమాట. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు, జన్మించిన వాటినన్నిటినీ పోషించుటలో ఈ బాలుడు మనువు తనయుడైన ఇక్ష్వాకును పోలును. బ్రాహ్మణ ధర్మములను అనుసరించుటలో ముఖ్యముగా సత్యసంధతలో ఇతను దశరథ మహారాజు తనయుడైన శ్రీరామచంద్రుని పోలును. శ్రీరామచంద్రునితో సమానంగా పోలుస్తూ ఉన్నారన్నమాట. అంటే శ్రీరాముడు
తన యొక్క పరిపాలనలో ఏదన్నా లోపాలు ఉంటాయేమోనని చెప్పి ఆ లోపాలను గుర్తించడానికి కూడా చాలని పెట్టున్నారు. వాళ్ళు వెతికి ఎక్కడన్నా అంటే కనిపించేది కాదు లోపం. ఆయన పరిపాలన అంత చక్కగా ఉండేటువంటిది. ఇప్పుడు చేసేటువంటి జనులు, పరిపాలకుల అక్రమాలు దుమ్మెత్తిపోసినా కానీ, వాళ్ళు స్థితప్రజ్ఞంలాగా ముఖాన ఉమ్మూసినా కానీ తుడిచేసుకొని సీటు తిక్కకుండా ఉంటారనమాట. కానీ అట్లా కాదు. రాజు అంటే ఒక్క ప్రజ కూడా అసంతృప్తిగా జీవించకూడదు అనేటువంటి దృక్పథంతో శ్రీరామచంద్రులు వారు పరిపాలించారు. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మేము రామరాజ్యం స్థాపిస్తామంటారు ఎలక్షన్లు వచ్చినప్పుడు. రామరాజ్యం అంటే రాముడి సూచనలను అనుసరించకుండా రామరాజ్యం ఎట్లా స్థాపిస్తారు మీరు? రావణ రాజ్యం స్థాపించగలరు. అందుకనే వాళ్ళు గెలిచిన తర్వాత రామరాజ్యం కాదు, రావణరాజ్యం ఉంటుందన్నమాట. సో అందుకని రాముని యొక్క అడుగుజాడలు నడుచుకున్నప్పుడు రామరాజ్యాన్ని మనం స్థాపించేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క రామునితో పోలుస్తున్నారు ఈయన యొక్క పరిపాలన అట్లా ఉంటుంది అని. ఉసీనర దేశపు ప్రఖ్యాతి కాంచిన రాజైన శిబివలే ఈ బాలుడు ఉదారుడైన దాతయు శరణాగతులను రక్షించవాడును కాగలడు. అంతేకాక దుష్యంతుని తనయుడైన భరత మహారాజు వలె ఇతడు వంశ నామమును మరియు యశస్సును విస్తరింపజేయగలడు. ఇక్కడ శిబి చక్రవర్తితో పోలుస్తున్నారు, భరత మహారాజుతో పోలుస్తూ ఉన్నారు. గొప్ప ధనుర్ధారులలో ఈ బాలుడు అర్జునునితో సమానమైన వాడగను. అంతేకాక ఇతడు అగ్నివలే ఎదిరింప నశక్యుడును, సముద్రము వలె దుస్తరుడును కాగలడు. అగ్నిని ఎవరు ఎదిరించలేరు, సముద్రాన్ని ఛేదించడం ఎవరి వల్ల కాదు. సో అటువంటి దుస్తరుడు, ఇతన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. ధనుర్ధారులలో అర్జునునితో సమానుడు. సో అంత గొప్ప ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాడు పరీక్షిత్ మహారాజు అన్నమాట. ఈ బాలుడు సింహము వలె అతి బల సంపన్నుడయ్యుండును, హిమాలయము వలె శరణు పొంద తగినవాడయ్యుండును. ఇతడు భూమి వలె ఓర్పును కలిగి, పితరుల వలె సహిష్ణుతను కలిగి ఉండును. సో ఎవరికన్నా ఆశ్రయం ఇవ్వాలా అంటే ఉదాహరణకి మనం చూడొచ్చు. ఒకసారి ఆయన దేశ సంచారం చేస్తూ ఉంటే కలిపురుషుడు ఒక గోవుని, వృషభాన్ని ఆయన హింసిస్తూ ఉంటాడు. ఆ వృషభం ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 3 పాదాలు విరిచేశాడు. గోవుని దారుణంగా గాయపరిచాడు. పరీక్షిత్ మహారాజు అన్నాడు, ఓరి దుర్మార్గుడు, నారరాజ్యంలో ఎంత ఘోరం జరుగుతూ ఉంది. నేను ఇందాక అన్నాను, కేవలం ప్రజలు కాదు, ప్రతి జీవిని రక్షించేటువంటి బాధ్యత రాజుకుందనమాట. అందుకనే అక్కడ పుట్టిన ప్రతి జీవిని మనువులాగా రక్షిస్తాడు అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. మనువులాగా సూత గోస్వామి అని చెప్తున్నారు. అప్పుడైన ధనుర్బాణాలను తీసుకుని ఆ వ్యక్తిని శిక్షింపబోయాడు. అతను కపటంగా శరణాగతుడయ్యాడు. ఏదో పొరపాటు జరిగిపోయింది, అందరికీ ఆశ్రయం ఇచ్చేటువంటి మీరు, అందరినీ క్షమించేటువంటి మీరు నన్ను కూడా క్షమించాలా అని చెప్పి పాదాల మీద పడ్డాడు. మరి అది ఎవరయ్యా అంటే కలిపురుషుడు. సో కలి యొక్క ఇంట్రడక్షన్ చూడండి, ధర్మం మీద, తల్లి మీద పడింది. అందుకనే చూడండి, కలియుగంలో విపరీతంగా గోవధ జరుగుతుంది. ధర్మాన్ని ఎవరూ పాటించరు. దుర్మార్గుడా, నీలాంటి నీచుడికి నా రాజ్యంలో స్థానం లేదన్నాడు. అప్పుడు వాడు కపటంగా, అందరికీ ఆశ్రయం ఇచ్చే మీరు నాకు ఆశ్రయం లేదంటారా, దయచేసి నాకు కూడా ఆశ్రయం ఇవ్వండి. అప్పుడు పరీక్షిత్తు తెలివిగా 4 ప్రదేశాలు ఇస్తాడు. ఎక్కడ మాంసభక్షం జరుగుతుందో, ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో, ఎక్కడ జూదం ఆడుతారో, ఎక్కడ మద్యాన్ని సేవిస్తారో, ఈ 4 ప్రదేశాల్లో నీవు ఉండొచ్చు. అంటే పరీక్షిత్తు ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తి అంటే ఆయన పరిపాలనలో ఈ 4 జరగవు. అటువంటిప్పుడు ఈ కలిపురుషునికి ఉండడానికి అవకాశమే లేదు. ఈ 4 జరగవు నా యొక్క పరిపాలనలో. సో అటువంటిప్పుడు వీరికి స్థానమే లేదు. ఆడు తెలివిగా ఈ 4 ప్రదేశాలు ఇచ్చాడు, ఈ 4 ఎవరూ చేయరు ఈయన పరిపాలనలో. అటువంటిప్పుడు నాకు స్థానం లేకుండా పోతుంది. అందుకని చెప్పి
బంగారు ఎక్కువగా ఎవరైతే ధరిస్తారో అక్కడ నాకు స్థానం కల్పించండి అన్నాడు. సో ఈ 5 ప్రదేశాలు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి ఇచ్చాడు. ఇప్పుడైనా మనం అర్థం చేసుకోవాలా, ఎందుకు ఈ 4 నియమాలు పాటించాలా? మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. అవి ఎక్కడుంటే అక్కడ కలిపురుషుడు ఉంటాడు. మరి ఎక్కడ కలిపురుషుడు ఉంటే కపటానికి కొట్లాటలకి యుగం అది. మాంసాన్ని భుజించేవాడు ఎప్పుడు కొట్లాడాలని ఉంటాడు. ఎందువల్లంటే అది జంతువు ప్రవృత్తి. అది సింహం దగ్గరికి మీరు గుడ్ మార్నింగ్ సింహం అంటే వెళ్ళండి, అది గాంటిస్తుంది. ఎందువల్లంటే దాని స్వభావం అది. మద్యం సేవించేవాడు నువ్వు తాగేవరా అంటే అబ్బాయి నేను తాగలేదంటాడు, కపటం. వ్యభిచారం చేసేవాడు నువ్వు వ్యభిచారం చేసావంటే అబ్బాయి లేదంటాడు. జూదం ఆడేవాడు ఇంకా అబద్ధాలే జూదంలో. సో ఇందువల్ల ఆ 4 ప్రదేశాల్లో కలిపురుషుడు ఉంటాడు. కలిపురుషుడు ఎక్కడుంటే అక్కడ కొట్లాటలు కపటం ఉంటుంది. ఎక్కడ కొట్లాటలు ఉంటాయో కపటం ఉంటాయో ఆ జీవితాలు నిరర్ధకం. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కపటం ఉంది, అన్నదమ్ముల మధ్య కపటం ఉంది, తల్లిదండ్రులు పిల్లల మధ్య కపటం ఉంది, తర్వాత కొట్లాట భావన ఉంది. ఇంకా ఆ ఇల్లులు ప్రశాంతంగా ఉంటాయో చెప్పండి? వీటికి కారణం ఏంటి? ఈ 4 వ్యసనాలు. 4 వ్యసనాలు ఎక్కడుంటే అక్కడ కలిపురుషుడు ఉంటాడు. సో అందువల్ల ఆయన శరణు పొందినవాడు, వాడు కలిపురుషుడు శరణు పొందితే కూడా ఆశ్రయించాడు క్షమించి. శరణు పొందదగిన వాడయ్యుండును, ఇతడు భూమి వలె ఓర్పును కలిగి పితరుల వలె సహిష్ణుతను కలిగి ఉండును. సో ఎంతో ఓర్పు. భూదేవి అందరినీ భరిస్తుంది, ఇతనిలో కూడా అటువంటి ఓర్పు ఉంది. సమత్వమునందు ఈ బాలుడు పితామహుడైన యుధిష్ఠిరుని లేదా బ్రహ్మదేవుని బోలును. ఔదార్యమున కైలాసపతియగు శివుని బోలి ఇతడు లక్ష్మీదేవికి ఆశ్రయుడైన నారాయణుని వలె ప్రతి ఒక్కరికి ఆశ్రయమును కాగలడు. పరీక్షిత్ మహారాజు యొక్క గొప్ప లక్షణాలు ఏంటి అంటే బ్రహ్మతో పోలుస్తున్నారు, యుధిష్ఠిర మహారాజుతో పోలుస్తున్నారు, పరమశివుడితో పోలుస్తున్నాడు, నారాయణతో పోలుస్తూ ఉన్నారు. అంత గొప్ప వ్యక్తిత్వము పరీక్షిత్ మహారాజుదని మనం గుర్తించాలా. శ్రీకృష్ణుని అడుగుజాడలనే అనుసరించుచు ఈ బాలుడు ఆ దేవదేవునితో దాదాపు సముడు కాగలడు. ఉదార స్వభావములో రంతిదేవుని ఎంత గనుడు కాగల ఇతడు ధర్మమునందు యయాతి మహారాజు పోలును. అంటే చరిత్రలో ఉన్నటువంటి మహాత్ములందరి యొక్క గొప్ప లక్షణాలు పరీక్షిత్ మహారాజులో ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ధైర్యమునందు ఈ బాలుడు బలి మహారాజును పోలును. ప్రహ్లాదుని వలె గొప్ప కృష్ణ భక్తుడును. పిక్కు అశ్వమేధ యాగములను నరించి వృద్ధులను అనుభవజ్ఞులను అనుసరించును. ఈయన బలి మహారాజు, ప్రహ్లాదుడు, అటువంటి గొప్ప వ్యక్తుల యొక్క గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి. తర్వాత పెక్కు అశ్వమేధ యాగములను అనుసరించి వృద్ధులను అనుభవజ్ఞులను అనుసరించును. పెద్దవాళ్ళను అనుసరిస్తాడు, వృద్ధులను అనుసరిస్తారు. ఇంతకుముందు మన కుటుంబ వ్యవస్థలో ఏంటి అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటువంటివి. అంటే వృద్ధులకు చాలా గౌరవం ఇచ్చేటువంటి వారు. ఇంతకుముందు రోజుల్లో లేచిన తక్షణమే వెళ్ళి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకునేటువంటి వారు అనమాట. ఇది మన సంప్రదాయం. వాళ్ళు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి చైతన్యంలో ఉండేటువంటి వారు. ఈరోజు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. అసలు ఎవ్వరూ పెద్దల్ని ఉంచుకునేదానికి ఇష్టపడట్లేదన్నమాట. ఎందువల్లంటే వాళ్ళ అనుభవంతో ఏదన్నా 4 మంచి మాటలు చెప్తారు. ఇప్పుడుండే పెద్దలు కూడా అట్లాగే తయారయ్యారు, అది వేరే విషయం. ఎంతసేపు స్వార్థ బుద్ధి, కాటికి కాళ్ళు జాపున్నా కానీ కోరికలు తీరవు వీళ్ళకి. కానీ ఇంతకు ముందు రోజుల్లో పెద్దలు వాళ్ళు వయసు పెరిగే కొంది కంప్లీట్గా ఒక్కొక్కటి వదులుకుంటూ వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఆధ్యాత్మిక చింతనలో ఒక ఆదర్శవంతమైన పెద్దలుగా ఉండేటువంటి వారు. ఒకడు అమృత అని చెప్పి యముడి కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. యముడు ప్రత్యక్షమవుతాడు. నీకేం కావాలి అంటే మృత్యువు లేకుండా వరాన్ని ఇమ్మంటాడు. అప్పుడు
నాకు కూడా సమయం ఉందయ్యా, దేవతలకు కూడా ఆ సమయం తర్వాత మేము కూడా శరీరాలు వదిలిపెట్టాలా, నాకు లేనిది నీవు అడిగితే ఎట్లా ఇవ్వమంటావు? సరే ఒక పని చేయండి, నాకు మృత్యువు ఆసన్నమయ్యేటప్పుడు దానికి ముందు ఉత్తరం రాయండి, అలాంటి సమయంలో నీకు ఆసనం అవుతుందని. నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను మోక్షానికి. తథాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు. వీడు ఉత్తరం వచ్చిన తర్వాత మోక్షానికి ప్రిపేర్ అవ్వచ్చని విచ్చలవిడిగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఒకరోజు తల దవ్వుకునేదానికి పోతాడు, పోతే ఎంట్రుకలు లేచిపోయి ఉంటాయి. ఎంట్రుకలు లేచిపోతే ఏం చేస్తాం? నేను అప్పుడప్పుడు తమాషగా చెప్తూ ఉంటాను, ఎవడికో 8 ఎంట్రుకలు ఉన్నాయంట. వాడు మంగళ షాప్కి వెళ్ళాడంట. ఆ మంగళవాడు నవ్వుతూ అన్నాడంట, ఈ ఎంట్రుకలు లెక్క పెట్టమంటావా కత్తిరించమంటావా అన్నాడంట. వాడన్నాడంట కలర్ అయ్యి అన్నాడంట, 8 ఎంట్రుకలు. సో అట్లాగా వీడు కలర్ వేసాడు. తర్వాత కొన్ని రోజులకి కళ్ళు మసకబడ్డాయి, కళ్ళజోడు పెట్టుకున్నాడు. కొన్ని రోజులకు పళ్ళు రాలిపోయాయి, పెట్టుడు పళ్ళు పట్టుకున్నాడు. కొన్ని రోజులకు కాలు చేయి పడిపోయింది, కర్ర ఊతం తీసుకున్నాడు. ఆ తర్వాత యమధర్మరాజు వచ్చాడు. వచ్చి వీడన్నాడు, మానవులే మాట తప్పుతారనుకున్నాను, మీరు దేవతలు కూడా మాట తప్పుతారా? ఏంటిది? ఉత్తరం రాయకుండా వచ్చాను. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఒరే పిచ్చోడా, నువ్వు 1 లెటర్ అడిగావు ఉత్తరం, నేను 4 లెటర్లు రాశాను అన్నాడు. వీడు అమాయకంగా కొరియర్ బాయ్ మిస్ చేసి ఉంటాడేమో స్వామి అన్నాడు. ఒరే పిచ్చోడా, కొరియర్ అవి కాదురా. వెంట్రుకలు నెరిశాయి, మొదటి ఉత్తరం. కళ్ళు మసకబడ్డాయి, 2వ ఉత్తరం. పళ్ళు రాలిపోయాయి, 3వ ఉత్తరం. కాలు చేయి పడిపోయింది, 4వ ఉత్తరం. సో వృద్ధులు ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మృత్యువుకు నేను చేరువవుతున్నాను, ఆ మృత్యువును చేరుకోబోయే లోపల ఆ భగవంతుని సేవించి తరించాలా అనేటువంటి జ్ఞానం ఉండటం వల్ల వాళ్ళు వయస్సు మీరే కొంది ప్రాపంచిక విషయాల నుంచి వాళ్ళని వాళ్ళు విముక్తుల్ని చేసుకుంటూ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాల పట్ల ఆకర్షణ పెంచుకుంటూ తమ కింద ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని చక్కటి మార్గదర్శకాన్ని ఇస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో గౌరవప్రదమైనటువంటి జీవితాల్ని వృద్ధులు గడుపుతూ ఉన్నారన్నమాట. అటువంటి వృద్ధులు వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకోవడం. ఈ రోజుల్లో ఏంటి అంటే, పెద్దలు ఎవరైనా చెప్తే పిల్లలు కూడా సోది చెప్పావులే, మా నాన్న హిట్లరు. ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలా, ఒక వ్యక్తికి ఎవరో చెప్పారంట, చిటారు కొమ్మన ఉన్నటువంటి పండు సూర్యరశ్మి బాగా సోకుతుంది కాబట్టి రుచిగా ఉంటుంది, మామిడి పండ్ల సీజన్. వీడు ఆ చిటారు కొమ్మనికి ఆ పండును కోయిపోయాడు. అది విరిగిపోయి కింద పడిపోతూ కొమ్మను పట్టుకున్నాడు. కొమ్మను పట్టుకుంటే అటు ఇటు ఊగుతూ ఉన్నాడు, రక్షించండి కాపాడండి, రక్షించండి కాపాడండి అని. సో అందరూ సలహాలు ఇస్తున్నారు, జనాలందరూ గుమిగూడారు, సలహాలు ఇస్తున్నారు, ఇట్టా దిగరా, అట్టా దిగరా, ఇట్ట దిగరా, అట్ట దిగరా. కానీ ఒక సాధువు వచ్చాడు. ఆయన మాత్రం ఏం మాట్లాడకుండా ఒక రాయి తీసుకొని గట్టి కొట్టాడు. వాడు కోపం వచ్చింది, నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే కొడతావా, కిందకి దిగానంటే చూడు ఏం చేస్తాను. ఈ సాధువు లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్ద రాయి తీసుకుని కొట్టాడు. వాడికి ఇంకా కోపం వచ్చింది, చూడు చూడు దిగానంటే ఏం చేస్తానన్నాడు. ఇంకొంచెం పెద్ద రాయి తీసుకొని ఫటానికి గట్టి కొట్టాడు. వాడికి ఎక్కలేని కోపం వచ్చి ఎగిరి ఒక కొమ్మను పట్టుకొని బరబరా జారుకుంటూ కిందకు వచ్చేసి ఈ సాధువు పువ్వులుగా వెళ్తున్నాడు. ఆగు ఆగు, నీ ఎంత తేలుస్తాను, ఏమనుకున్నావు నువ్వు అని చెప్పి వెనకాల పడ్డాడు. ఒక పెద్ద మనిషి ఆపాడు. ఏంట్రా అన్నాడు. జరిగింది చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడు, ఒరే మా సలహాలు ఏవీ కూడా నీకు ఉపయోగపడలేదు, నా సలహాలు ఏవీ నీకు ఉపయోగపడలేదు. కానీ ఆ పెద్ద మనిషి రాళ్లతో కొడితే కొంచెం నొప్పి అనిపించుండొచ్చు, కానీ ఆ రాళ్ల దెబ్బలే నీ ప్రాణాలు కాపాడాయి, నిన్ను కిందకి దించగలిగాయి. అటువంటి వ్యక్తి నువ్వు ఏదో ప్రతీకారం తీర్చుకుంటాను పరిగిస్తున్నావా దుర్మార్గుడా అన్నాడు. అది చెప్పి ఆచార్యులు ఏం చెప్తారంటే, పెద్దల మాటలు ఆ రాళ్ల దెబ్బల్లాగా ఉంటాయి, కానీ పెద్ద అపాయం నుంచి మనల్ని కాపాడడానికి వాళ్ళు కఠినంగా మాట్లాడుతున్నారు. ఆ కఠినత్వం వెనకాల ప్రేమను కానీ అర్థం చేసుకోగలిగితే మన జన్మ ధన్యమవుతుంది, మన జన్మ ధన్యమవుతుంది. పరీక్షత్ అంటది వాడు, మనం ఏమనుకుంటాం, నువ్వు నాకు చెప్పొచ్చావా, నాకు అన్నీ తెలుసు, ఇదొకటి ఫిలాసఫీ, నాకు అన్నీ తెలుసు. ఎవరన్నా ఏదైనా చెప్తే మనం వినడానికి కూడా ఇది ఇవ్వము. కానీ పరీక్షిత్ పరిస్థితి ఏంటి? రామచంద్రుల వారితో పోల్చారు, ప్రహ్లాదుడితో పోల్చారు, ధర్మరాజుతో పోల్చారు, బ్రహ్మతో పోల్చారు, మనువుతో పోల్చారు, భరత మహారాజుతో పోల్చారు. ఇటువంటి గొప్ప గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన
వృద్ధులను అనుభవజ్ఞులను అనుసరించును. ఆయన వృద్ధులను అనుభవజ్ఞులను అనుసరించాడంట, అనుసరిస్తాడు అని చెప్పి ఈ బ్రాహ్మణులు భవిష్యవాణి చెప్తూ ఉన్నారు. మరి అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తే వృద్ధులను బ్రాహ్మణులను అనుసరించేటప్పుడు మన స్థాయి ఏంటి? ఎందుకు మనం అనుసరించకూడదు? అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, చాణక్యుడు చెప్పింది, మలంలో బంగారం ఉన్నా కానీ తీసి కడుక్కొని వాడుకోవచ్చు, బంగారం కలుషితం అవ్వదు. అట్లాగే ఎంత దుర్మార్గుడైనా మంచి మాట చెప్తే దాన్ని స్వీకరించవచ్చు అని దాని అర్థం అనమాట. మంచి అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చినా స్వీకరించవచ్చు. సో అందుకని వృద్ధులు కూడా ఆధ్యాత్మిక చింతనతోటి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కింద ఉండేవాళ్ళు కూడా దాన్ని అనుసరిస్తారు. మనం ఏంటి అంటే పిచ్చి పిచ్చిగా జీవితం గడుపుతూ మనల్ని పిల్లలు భరించాలా అంటే కష్టం. వయస్సు మీరే కొంది మనలో ఉత్తమ లక్షణాలు రావాలా, ఉత్తమ గుణగణాలు రావాలా. అవి ఎప్పుడు వస్తాయి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతనకు వస్తేనే వస్తాయి. మనం ఇంకా వయసు మీరిపోయినా ఇంకా ఇంద్రియాలు భోగించాలా అని చెప్పి చెత్త కాలక్షేపాలు అది ఇది ఉన్నాం అనుకోండి, మన గుణాలు అట్టేగా ఉంటాయి. సో మనల్ని పిల్లలు కూడా చిదరించుకుంటారు, అరే వయసు పెరిగినా కానీ ఇంకా ఇటువంటి వ్యక్తిత్వం ఉంది తనలో అని చెప్పి. సో మనం గౌరవింపబడాలా అంటే వృద్ధులు వాళ్ళ యొక్క చైతన్యాన్ని కూడా మార్చుకోవాలి. రాజర్షులైన వారికి ఈ బాలుడు కన్న తండ్రి వలె అగును. ప్రపంచ శాంతి కొరకు మరియు ధర్మ పరిరక్షణ కొరకు ఇతడు ఉత్పాదము కలిగించు వారులను కలహప్రాయులను దండించువాడును కాగలడు. సో ధర్మ పరిరక్షణ కొరకు ఇతడు ఉత్పాదము కలిగించు వారులను, ఎవరైనా ధర్మానికి విరుద్ధంగా ఉంటే కలహప్రాయులను దండించువాడు కాగలడు. బ్రాహ్మణ బాలునిచే పంపబడిన తక్షకుని కాటు ద్వారా సంభవింపనున్న తన మృత్యువార్తను విని ఇతడు ముక్త సంగుదై దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణ పొందును. ఎప్పుడైతే ఈయనకి శాపం వస్తుందో అప్పుడు అన్నిటినీ త్యజించి ముక్త సంగుడై దేవదేవునికి శరణాగతి పొందుతాడు. సరైన ఆత్మజ్ఞానమును కూర్చి గొప్ప తత్వవేత్త అయిన వ్యాససుతుని ప్రశ్నించిన పిదప ఇతడు సమస్త భౌతిక సాంగత్వమును త్యజించి అభయత్వమును సాధించును. ఇంకొకటి, భౌతిక సాంగత్యాన్ని విడిచిపెట్టాలా అంటే ఏం చేయాలా? వ్యాసుని యొక్క తనయుడైనటువంటి సుఖదేవ్ గోస్వామి నుంచి దివ్య జ్ఞానాన్ని పొందిన తర్వాత భౌతిక సాంగత్వమును త్యజించను. సో ఖచ్చితంగా మనందరం కూడా మనలో ఉన్నటువంటి భవరోగం పోవాలా అంటే ఆధ్యాత్మిక సందేశం అనేటువంటి ఔషధాన్ని స్వీకరించాలా అన్నటువంటి విషయం ఇక్కడ మనకు సుస్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట. అది మనం పొందినప్పుడే ఈ యొక్క భౌతిక సంగత్వం నుంచి విముక్తిని మనం పొందుతాము. ఆ విధముగా జ్యోతిష్య శాస్త్రమునందు జన్మోత్సవమును నిర్వహించుట యందు నిష్ణాతులైన వారు బాలుని భవిష్య చరితమును కూర్చి ధర్మరాజునకు ఉపదేశించిరి. పిదప విరివిగా ధ్యానమును పొందిన వారై వారందరూ తమ తమ గృహములకెగిరి. సో ఈ రకంగా ధర్మరాజు ఆ యొక్క బ్రాహ్మణుల దగ్గర నుంచి పరీక్షిత్ యొక్క భవిష్యత్తును తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళందరికీ కూడా దానాలు ధర్మరాజు ఇవ్వడం, వాళ్ళ గృహాలకు వాళ్ళు వెళ్ళడం జరిగించింది. జన్మించుటకు పూర్వము తాను కాంచిన పురుషుని అన్వేషణలో జనులందరినీ ఇతడు పరీక్షగా కాంచుచుండుటచే లోకమునందు పరీక్షిత్తుగా ప్రసిద్ధి చెందగలడు. ఈ విధముగా ఇతడు ఆ దేవదేవునే నిరంతరము ధ్యానింపగలడు. ఈయన తల్లి గర్భంలో తనకు దర్శనమిచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళని పరీక్షగా చూస్తున్నాడంట. అందుకనే ఆయనకి పరీక్షిత్తు అన్నటువంటి పేరుగా ప్రసిద్ధిగాంచుతాడు. ఆ రకంగా నిరంతరము భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటాడు. శుక్లపక్షమునందు చంద్రుడు దినదినము వృద్ధి చెందడి రీతి రాకుమారుడు పరీక్షిత్తు తన తాతల రక్షణ మరియు పూర్ణ ఏర్పాట్లతో శీఘ్రమై గొప్పగా వృద్ధి చెందును. సో శుక్లపక్షంలో సూర్యుడు పెరుగుతూ ఉంటాడనమాట. ఆ రకంగా ఈయన ఎదుగుతాడు. తాతల రక్షణ మరియు పూర్ణ ఏర్పాట్లతో శీఘ్రమై గొప్పగా వృద్ధి చెందుతాడు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది.
ధర్మరాజు యొక్క హృదయాభిలాషను అవగతము చేసుకొనిన వారై ఇతని సోదరులు అచ్యుతుడైన శ్రీకృష్ణునిచే ఉపదేశింపబడి ఉత్తర దిక్కు నుండి మరుత్తునిచే వదిలివేయబడిన ధనరాశులను సమృద్ధిగా కొనివచ్చిరి. సో తర్వాత ఈ యొక్క భగవంతుని యొక్క భక్తులైనటువంటి యొక్క సోదరులందరూ కూడా వాళ్ళు దేశ సంచారం చేసి ఈ యొక్క ధనాన్నంతా కూడా సమృద్ధిగా తీసుకొని రావడం అన్నటువంటిది జరిగిందనమాట. ధర్మరాజు ఆ ధనరాశులతో 3 అశ్వమేధ యాగములకై సంభారములను సంపాదించను. కురుక్షేత్ర యుద్ధానంతరము మిగుల బీతాబాహుదైన అతడు ఆ విధముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచను. సో ఆ ధనం వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చారు. ఇంతకుముందు రోజుల్లో ఏంటి అంటే చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి సామంతరాజులు వాళ్ళు కప్పం కడుతూ ఉండేవాళ్ళు. ఆ రకంగా సేకరించినటువంటి ధనాన్ని ప్రజల కోసం వినియోగించడం, ఈ యొక్క లోక కళ్యాణార్థం యజ్ఞాలు యాగాదులు వీటన్నిటినీ కూడా చేసేటువంటి వారు అన్నమాట. సో ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానంతరం మిగిలిన బీతావాహుడైన ఆ విధముగా దేవదేవుడు శ్రీకృష్ణ 3 అశ్వమేధ యాగములు ఆయన చేశాడంట ధర్మరాజు. ధర్మరాజుచే యజ్ఞములకు ఆహ్వానింపబడిన పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ యజ్ఞములను యోగ్యులైన బ్రాహ్మణులచే నిర్వహింపబడజేసెను. అటు పిమ్మట బంధువుల ప్రేమ కొరకు అచ్చటనే కొలది మాసములు వసించెను. సో ఆ యొక్క యజ్ఞాలు చేసినప్పుడు భగవంతుడిని ఆహ్వానించడం, మళ్ళా భగవంతుడు అక్కడ కొన్ని రోజులు బంధువుల ప్రీతి కోసం ఉన్నారు. ఓ శౌనక, తదుపరి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధర్మరాజు, ద్రౌపది ఇతర బంధువుల నుండి వీడ్కోలు పొందినవాడై అర్జునుడు మరియు ఇతర యదువంశీయులను కూడి ద్వారకాపురికి పయనమయ్యను. సో ఆ రకంగా వాళ్ళందరినీ ఆశీర్వచనం చేసి భగవంతుడు మళ్ళా ద్వారకకు తిరిగి వెడలిపోయాను అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తించాలా, యజ్ఞం అనేటువంటిది లోక కళ్యాణం కోసం ఇంతకుముందు మన పూర్వీకులు రాజులు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు అశ్వమేధ యాగం చేశారు? ఆ అశ్వమేధ యాగం చేయడం వల్ల లోకానికి మంచి జరుగుతుంది కాబట్టి మనం కూడా ఈ కలియుగంలో ఒక యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం ఏంటి అంటే సంకీర్తన యజ్ఞం. సో మనం ఆ సంకీర్తన యజ్ఞం ద్వారా మనల్ని మనం ఉద్ధరింప చేసుకోవడం లోక కళ్యాణానికి కూడా అది వినియోగపడుతుంది. ప్రభుపాదుల వారు అందుకే చెప్పారు, భగవద్భక్తులకు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రుణపడి ఉన్నారు అని చెప్తారు. ఎందుకని రుణపడి ఉన్నారు అంటే, ఎందుకని రుణపడి ఉన్నారు అంటే వీళ్ళు చేసిన యజ్ఞం వల్ల వర్షాలు పడుతూ ఉన్నాయి, పంటలు పడుతూ ఉన్నాయి, తినేదానికి ఆహారం లభిస్తూ ఉంది. వర్షం యజ్ఞం వల్లే వస్తుందని భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ భక్తులు చేసేటువంటి కొంచెం ఈ సంకీర్తన వల్ల ఈ మాత్రం నడుస్తూ ఉంది. దానికని ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. అందుకని మనం ఎప్పుడు కూడా భక్తులు ఏదన్నా మంచిగా ఉంటే, మంచిగా ప్రసాదం తిన్నా, మంచిగా కొంచెం బట్టలు వేసుకున్నా మనం దాన్ని చూసుకుంటూ పట్టకూడదు అనమాట. సో భగవంతుడు వాళ్ళు చేసినటువంటి యజ్ఞానికి వాళ్ళకి భగవంతుడు ఏదో సమకూరుస్తున్నాడు, దానికి మనం అసూయ చెందకూడదు. సో ఉత్తమమైనటువంటి వాళ్ళేంటి అంటే తిండి బట్ట కోసం ఆలోచించకుండా వాళ్ళని చూసుకునేటువంటి బాధ్యత ప్రజలందరికీ ఉందన్నమాట. వాళ్ళ ఆ రకంగా వాళ్ళ నిత్య అవసరాలన్నీ తీర్చుకుంటూ ఉంటే వాళ్ళు యజ్ఞం చేసి లోక కళ్యాణానికి వాళ్ళు దోహదపడతారు. సో అందుకని చెప్పి మనం ఇప్పుడు కూడా అసూయ చెందకూడదు భగవద్భక్తుల యొక్క ఉన్నత స్థితిని, అది ఆధ్యాత్మికంగా భౌతికంగా ఏ రకంగా కూడా అయినా కానీ. సో అందువల్ల లోక కళ్యాణం జరగాలంటే మనం కూడా యజ్ఞం చేయాలా. కలియుగంలో యజ్ఞం ఏంటి అంటే సంకీర్తన యజ్ఞం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై.